లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మన కొరకు ఎవరు పుట్టిండంట? రక్షకుడు. ఎవరా రక్షకుడు? యేసయ్య. ఎందుకొరకు మనకు రక్షకుడు పుట్టిండు? మనం మంచి పనులు చేస్తున్నామనా, నీతి న్యాయములతో జీవిస్తున్నామనా, నీతిమంతులంగా జీవిస్తున్నామనా, అందరినీ ప్రేమిస్తూ అందరినీ క్షమిస్తూ జీవిస్తున్నామని మనకు రక్షకుడు పుట్టిండా? లేదు. మనము పాపములో ఉన్నప్పుడే మన కొరకు రక్షకుడు పుట్టిండు. అయితే ఈ రక్షకుని దేవుడు ఉచితముగా ఇచ్చిండు. మనను ఈ బలులు ఇవ్వండి, ఇది చేయండి, అది చేయండి, అప్పుడు నేను మీకు రక్షకుడిని ఇస్తాను అని దేవుడు అనలేడు. దేవుని యొక్క ప్రేమతో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించుడు, అంటే మనలను ఎంతో ప్రేమించుడు కాబట్టి తన కుమారుణ్ణి మన కొరకు రక్షకుడిగా ఈ యొక్క లోకానికి ఇచ్చిండు. అ సేవియర్ వాజ్ నీడెడ్. మనం జెనసిస్ 3rd చాప్టర్లో చూసినట్లయితే ఆదాము అవ్వ చేసినటువంటి ఒక తప్పు వల్ల లోకంలోనికి పాపం వచ్చింది, సెపరేటింగ్ అస్ ఫ్రమ్ గాడ్. అయితే ఆదాము అవ్వను దేవుడు పిలిచినప్పుడు వారు దిగంబరులని వాళ్ళు తెలుసుకొని వారు దాచుకున్నారు. అయితే ఆ విధంగానే నువ్వు కూడా ఈరోజు దేవుడి నుండి దాచుకుంటున్నావేమో. అయ్యో నా పాపాలు ఈ విధంగా ఉన్నాయి, లేకపోతే నా సమస్యలు ఉన్నాయి, నేను దేవునితో చెప్పుకోలేను, దేవుడు తీర్చలేడేమో నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవునికి తెలియదంటూ ఒక మనిషి జీవితంలో ఏది ఉండదు. ఆయన మనని చూచుచున్నటువంటి దేవుడు, మన హృదయాంతరంగాన్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు. గాడ్ ప్రామిస్డ్ అ సేవియర్. పాత నిబంధనలో మనం చూసినట్లయితే వాక్యంలో రాయబడి ఉంది, మీకు ఒక రిడీమర్ వస్తాడు అని. ఐజయా 9th చాప్టర్ 6th verse చూసినట్లయితే, అండ్ హిస్ నేమ్ షల్ బి కాల్డ్ వండర్ఫుల్ కౌన్సిలర్ అండ్ ద మైటీ గాడ్. మనము అబ్రహాము ఇస్సాకు స్టోరీ చూసినట్లయితే, ఇస్సాకుని బలివ్వమని దేవుడు అడిగినప్పుడు ఇస్సాకు ప్లేస్లో దేవుడు ఒక ర్యామ్ని, అంటే ఒక పొట్టేలును సబ్స్టిట్యూట్గా ఇస్తాడు. సో ఆ పొట్టేలు ఎవరిని పాయింట్ చేస్తుంది అంటే జీసస్ని, హూ వుడ్ బికమ్ ఆర్ అల్టిమేట్ సబ్స్టిట్యూట్. ద సేవియర్ హ్యాస్ కమ్. Luke 2nd chapter 11th verse declares that the promise is fulfilled. యేసయ్య జన్మించిండు. ఎక్కడ జన్మించిండు? ఎంతో హ్యూమిలిటీతోని ఆయన ఒక పశువుల పాకలో జన్మించిండు. ఆయన పశువుల పాకలో జన్మించినప్పటికీ ఆయన యేసుక్రీస్తు, అంటే మన రక్షకుడు, ఆయన దేవుడు. వాట్ ద సేవియర్ డస్? యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు తాను నేర్పించడానికి మాత్రమే రాలేదు, తను మనకి బోధించడానికి మాత్రమే రాలేదు, కానీ మనలను కాపాడడానికి కూడా యేసయ్య ఈ యొక్క లోకానికి వచ్చిండు, రక్షించడానికి యేసయ్య ఈ యొక్క లోకానికి వచ్చిండు. మాథ్యూ 14th chapter 30-31 verses మనం చూసినట్లయితే, పేతురు ఎప్పుడైతే నీళ్ళ మీద నడుస్తూ ఇట్లా మునిగిపోతుండేనో అప్పుడు దేవుడు అతన్ని చేయి పట్టుకొని అతన్ని కాపాడిండు. జీసస్ రీచెస్ టు us in our weakness. Through the cross and resurrection, He saves us from sin and gives us eternal life. Our response, జ్ఞానులు, షెపర్డ్స్ ఏ విధంగా అయితే యేసయ్య పుట్టిందని తెలియగానే ఏ విధంగా వారు యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యను వాళ్ళు గ్లోరిఫై చేసినో ఆ విధంగానే మనం కూడా యేసయ్యను గ్లోరిఫై చేయాలి. బిలీవ్ ఇన్ హిమ్, రిసీవ్ హిమ్ అండ్ షేర్ ద గుడ్ న్యూస్. Luke 2nd chapter 11th verse. It's not an announcement, it's an invitation. A savior has been born for you. No matter your past, your struggles and your doubts, Jesus Christ came to rescue, restore and redeem. God bless you.